వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈరోజు మనం చేస్తున్నాము ఫోర్డ్ ఫియెస్టా ఫుల్ జనరల్ సర్వీసింగ్ అండ్ ఏసీలో కంప్లైంట్ ఉంది. ఏసీ కూలింగ్ అంతగా రావట్లేదు అండ్ మైనర్ బ్రేక్ నాయిస్ వస్తుంది ఈ వెహికల్లో. ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి 52,605 కిలోమీటర్స్ తిరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒకసారి ఒక చిన్న ట్రయల్ చూసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఒక మైనర్ చిన్న ట్రయల్కి వచ్చాము వెహికల్ తీసుకొని. సో బ్రేకింగ్ నాయిస్ ఉంది, బ్రేకింగ్ అంతగా ఎఫెక్ట్గా లేదు అండ్ ఏసీ కూలింగ్ కూడా అంతగా రావట్లేదు. ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రాపర్ లిఫ్ట్ ఉంటే మనకి వెహికల్ ఈజీగా కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండర్ బాడీ మెయిన్లీ ఏంటంటే ఇంజన్ ఆయిల్ లీకేజ్ అండ్ కూలెంట్ లీకేజ్, బ్రేక్ ఆయిల్ లీకేజ్, ఏమైనా లీకేజెస్ ఉంటే మనకి లిఫ్ట్ ఉన్నదనుకోండి చాలా ఈజీగా వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే కింద పడుకొని సమ్టైమ్స్ కరెక్ట్గా చెక్ చేయలేము వెహికల్. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క బేరింగ్ తిప్పి మనం చెక్ చేసుకోవాలి. ఇండివిజువల్గా ఒక్కొక్కటి బేరింగ్స్ ఏమన్నా హమ్మింగ్ నాయిస్ వస్తుందా ఏంటనేది ఇండివిజువల్గా చెక్ చేసుకుంటే ఏంటంటే ఒక్కొక్క బేరింగ్ సపరేట్గా తిప్పి చూసుకుంటే మనకి ఏమైనా బేరింగ్ నాయిస్ అబ్నార్మల్ నాయిస్ ఉంటే ఈజీగా అరెస్ట్ చేసుకోవచ్చు. రన్నింగ్లో ఏంటంటే బేరింగ్ సౌండ్ అనేది ఎగ్జాక్ట్గా అర్థం అవ్వదు, ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా అండ్ రియర్ వస్తుందా అనేది. సో మనం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము. ఫస్ట్ ఏదైనా వెహికల్ సర్వీస్కి వస్తే కంపల్సరీగా అన్ని వీల్ బేరింగ్స్ ఫిజికల్గా చెక్ చేస్తాము. దీని తర్వాత ఏంటంటే బ్రేక్స్, అండర్ బాడీ ఎలక్ట్రికల్ లైట్స్ ఇవన్నీ చెక్ చేస్తాము. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. ఇక్కడ లైట్స్ చెక్ చేసుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే రివర్స్ లైట్ ఒక్కటే ఉంటుంది. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇది కొన్ని వెహికల్స్లో మాత్రమే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది. ఒక సైడ్ ఏమో డీఫాగ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో రివర్స్ లైట్ సింగిల్గా ఒకటే ఉంటుంది. దీనికైతే లైట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. వైపర్ ఆన్ చేయండి ఒకసారి. వైపర్ వాటర్ రావడం లేదు, వైపర్ కంప్లైంట్ ఉంది దీంట్లో. వైపర్ వాటర్ మోటార్ అనేది చెక్ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత ఏంటంటే కూలెంట్ కండిషన్ అయితే కొంచెం డౌన్ ఉంది, చేంజ్ చేసుకోవాలి కూలెంట్ అండ్ బ్రేక్ ఆయిల్ కూడా లైట్గా బ్లాక్ అయిపోయింది, చేంజ్ చేసుకుంటే బెటరు. సో కస్టమర్ని అప్రూవల్ అడుగుదాం ఫస్ట్. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టరు చాలా డర్టీగా ఉంది. ఎయిర్ ఫిల్టర్ అనేది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి కంపల్సరీగా చేంజ్ చేయాలి. పాసిబుల్ ఉంటే 5,000 కిలోమీటర్స్కి ఒకసారి ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ తీస్తున్నాం ఇక్కడ మనము. ఏసీ ఫిల్టర్ కూడా బాగానే డర్టీగా ఉందండి, బాగా గట్టిగా జామ్ అయిపోయింది. 5,000 కిలోమీటర్స్కి ఒకసారి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయాలి అండ్ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఏసీ ఫిల్టర్ చేంజ్ చేయాలి. చూడండి ఇంత డర్టీగా ఉంది, చూడండి ఏసీ ఫిల్టరు. దీనివల్ల ఏంటంటే కూలింగ్ కాయిల్ లైఫ్ తగ్గిపోతుంది. కూలింగ్ కాయిల్ జామ్ అయిపోయింది అనుకోండి, కూలింగ్ కాయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దీని తర్వాత ఏంటంటే మేము అండర్ బాడీ చెక్ చేసుకుంటున్నాము. కిందన ఏమైనా లీకేజెస్ కానీ, సస్పెన్షన్ ఆయిల్ లీకేజెస్ కానీ, లేదంటే కూలెంట్ లీకేజెస్ కానీ, ఆయిల్ లీకేజెస్గా కానీ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ రియర్ షాక్ అబ్జర్వర్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి, లీకేజ్ అలాంటిది అయితే ఏమీ లేదు. ఇటు సైడ్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ సైడ్లో లీకేజెస్ ఏమన్నా ఉన్నాయా చూద్దాము. లోవర్ ఆర్మ్స్ కండిషను, డ్రై షాప్ బూట్ కండిషను, లింక్ రాడ్స్ కండిషను అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. బెల్ట్ కండిషన్ కూడా బాగానే ఉంది, ఒకసారి చూద్దాం. బాగానే ఉంది బెల్ట్ కండిషను, బాగానే ఉంది అండి బెల్ట్ కండిషన్, ప్రాబ్లం లేదు. ఒక నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ మౌంటింగ్స్ అవి కూడా డ్రై షాఫ్ట్ ఆయిల్ లీకేజ్ అలాంటిది కూడా ఏం లేదు. ఇక్కడ ఒకసారి ఫ్యాన్ మోటార్ చెక్ చేసుకుందాము. అరే ఫ్యాన్ మోటార్ అస్సలు తిరగట్లేదండి, చాలా జామ్ ఉంది ఇది ఫ్యాన్ మోటార్.
అసలు తిరగట్లేదు. హార్డ్ కూడా ఉంది, అసలు తిరగడం కూడా లేదు. దీనివల్లే మనకి ఏసీ కూలింగ్ రాదు. ఏసీ కూలింగ్ ఏంటంటే ఇంజన్ కొంచెంసేపు కూల్ ఉన్నంత వరకు ఏసీ కూలింగ్ వస్తుంది, తర్వాత ఇంజన్ హీట్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ఫ్యాన్ మోటార్ కంపల్సరీగా చేంజ్ చేయాల్సి వస్తుంది. చాలా జామ్ తిరుగుతుంది ఫ్యాన్ మోటార్ ఇది. ఇది ఒకసారి కస్టమర్కి వీడియో పంపించడానికి మేము నంబర్ ప్లేట్తో సహా తీసుకుంటున్నాం వీడియోస్. చాలా జామ్ తిరుగుతుంది. ఇప్పుడు ఫోర్ వీల్స్ ఫిజికల్గా అన్ని వీల్స్ బ్రేక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఫిజికల్గా అన్ని బ్రేక్ ప్యాడ్స్ కానీ లైనర్స్ కానీ అన్నీ 4 వీల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఎలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దు. లైక్ ఓపెన్ చేయకుండా జస్ట్ లైట్ కొట్టి చూసుకోవడము అలాంటిది. అరే బాగానే ఉంది కదా అన్నట్టుగా ఎప్పుడూ షార్ట్ కట్ తీసుకోవద్దు. ఎందుకంటే దీంట్లో చాలా డస్టీగా అయిపోతాయి ఇవి. కంపల్సరీగా దీన్ని పేపర్ కొట్టి నీట్గా క్లీన్ చేసుకొని వీల్ సిలిండర్స్ ఏమైనా లీకేజ్ ఉన్నాయా చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్రేక్ డిస్క్ చాలా లైన్స్ వచ్చేసినాయి అండ్ రస్ట్ కూడా ఉంది, చాలా రస్ట్ వచ్చేసింది. అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా బాగానే అరిగిపోయినాయి. ఇవి బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ ప్యాడ్స్ ఇక్కడ చూడండి, ఇండికేటర్ కంటే దగ్గరికి వరకు అరిగిపోయింది. దీనివల్ల నాయిస్ కూడా వస్తుంది బ్రేక్లో నుంచి అండ్ బ్రేక్ కూడా అంతగా కంఫర్ట్గా ఉండదు. ఇట్ సైడ్ కూడా బ్రేక్ ప్యాడ్స్ చూడండి కండిషన్, చాలా లైన్స్ వచ్చేసినాయి. ఇండికేటర్ వరకు మొత్తం అరిగిపోయింది బ్రేక్ ప్యాడ్. డిస్క్ కూడా స్ట్రిమ్మింగ్ చేయించాలి, ఎందుకంటే రస్టింగ్ వచ్చేసింది. కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేసామనుకోండి మనం ఇదే డిస్క్ పైన, తొందరగా లైఫ్ అయిపోతుంది ఆ బ్రేక్ ప్యాడ్ది. స్ట్రిమ్మింగ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ చాలా లైఫ్ వస్తుంది. సో ఇక్కడ మనకి అన్ని ఒరిజినల్ పార్ట్స్ వచ్చేసినాయి. ఒకసారి పార్ట్స్ చూసుకుందాం. ఇది వచ్చేసి ఫ్యాన్ మోటారు, ఇది వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్, ఇది వచ్చేసి బ్రేక్ డిస్క్లు స్ట్రిమ్మింగ్ చేసాము ఆల్రెడీ స్ట్రిమ్మింగ్ చేసి వచ్చేసినాయి. ఇది ఎయిర్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టరు, ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు. సో పార్ట్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఫటాఫట్ ఫిట్టింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫ్యాన్ మోటార్ ఫిట్ చేస్తున్నాము. ఫ్యాన్ మోటార్లో ఏంటంటే దీనికి ఫ్యాన్ మోటార్ కొంచెం మనవాడు కన్ఫ్యూజ్ అయ్యాడు. రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది ఫ్యాన్కి. సో నేను ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తే రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది. తర్వాత ఫ్యాన్ మోటార్ ఫిక్స్ చేసేసాము. ఫ్యాన్ షౌడ్ కానీ ఫ్యాన్ కానీ చాలా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఓన్లీ ఫ్యాన్ మోటార్ వరకు చేంజ్ చేసాము. ఇక్కడ ఎయిర్ ఫిల్టరు క్లీన్ చేస్తున్నాము. ఈ బాక్స్ అనేది డస్టీగా ఉన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా బాక్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎయిర్ కొట్టి లేదంటే క్లాత్తోని. వాటర్తోని కూడా కడగొచ్చు, కాకపోతే డ్రై అవ్వకపోతే మళ్ళీ డస్ట్ పట్టేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎయిర్ కొట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ లోవర్ బాక్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త ఫిల్టరు ఇన్స్టాల్ చేయాలి. అదే అలాగే డస్ట్గా ఉండి ఫిల్టర్ వేసేసామనుకోండి, ఆ ఫ్రెష్ ఫిల్టర్లోకి ఆ పాత డస్ట్ మొత్తం వచ్చేసి దాంట్లో జామ్ అయిపోతుంది. ఇది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి ఈ ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే యారో మార్క్ ఉంటుంది బ్లోవర్ సైడ్ అండ్ ఎయిర్ ఫ్లో సైడ్ అనేసి, అదొకటి జాగ్రత్త చూసుకొని ఇన్స్టాల్ చేయాలి ఏసీ ఫిల్టరు. ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ చాలా బ్లాక్ అయిపోయింది ఆయిల్, చూడండి గట్టిగా బ్లాక్ అయిపోయింది. ఎవ్రీ 10,000 kilometers 1 year విచ్ ఎర్లియర్ చేంజ్ చేయాలి ఇంజన్ ఆయిల్. ఇక్కడ స్కానింగ్ చేస్తున్నాం మనము అండ్ సర్వీస్ రీసెట్ చేస్తున్నాము. దీని తర్వాత వెహికల్ వాషింగ్కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనింగ్ అవుతుంది వెహికల్. వ్యాక్యూమ్ అయిన తర్వాత ఫోమ్ వాషింగ్కి వెళ్తుంది. వ్యాక్యూమ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి ఫోమింగ్ అవుతుంది, ఫోమ్ వాష్ అవుతుంది అవుటర్ సైడ్. మనం ఏంటంటే సర్వీస్లో ఇంక్లూడెడ్గా వాషింగ్ ఇంక్లూడ్గా తీసుకుంటాము. సెడాన్ వెహికల్కి మేము ఇంక్లూడింగ్ వాటర్ వాషింగ్ 1,800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం.
ఇది ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చేసారు, ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కస్టమర్తో ఎలా ఉందనేసి మా సర్వీస్. भाई अल्हम्दुलिल्लाह भाई के पास आया था मैं, सर्विस तो बहुत बढ़िया है, यूट्यूब पे देख के आया मैं। आप भी आ सकते हैं भाई के पास, यूट्यूब पे सर्च कर लीजिए, सर्च करके देखो। अल्हम्दुलिल्लाह सर्विस तो बहुत अच्छी है, माशाल्लाह मेरे को बहुत अच्छी दिखी भाई। बहुत बहुत शुक्रिया, मेरी गाड़ी कंडीशन में बहुत कंडीशन में कर दी अभी। आप भी देखिए यूट्यूब पे स्पाइनर ऑटोमोबाइल सर्च करिए, बहुत अच्छा वर्क होता है यहाँ पर। सर्विस देखिए एक बार देखे, माशाल्लाह बहुत अच्छी सर्विस है। शुक्रिया भाई। शुक्रिया। आपका नाम? मेरा नाम मखदूम अली है, स्पाइनर ऑटोमोटिव। गोपाल नगर एरिया आता है, कुकटपल्ली फॉरम मॉल के बैक साइड में रहता, नियर बाई हफीजपेट एंड हाईटेक सिटी रेलवे स्टेशन के बीच में रहता है ये लोकेशन। तो इसी तरह के और भी टेक्निकल वीडियोस एंड बॉडी शॉप रिपेयर एंड डेंटिंग पेंटिंग एंड एसी इलेक्ट्रिकल रिपेयर के लिए स्पाइनर ऑटोमोटिव चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए। थैंक यू फॉर वॉचिंग स्पाइनर ऑटोमोटिव।